తండ్రి నామములో కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున షాలోం. ప్రియులారా, మరి ఈ సమయంలో మనము ధ్యానించుకుంటున్నటువంటి వాక్యాంశం ఏంటంటే న్యాయ విధులు మరియు మారు మనసు. పరమ తండ్రి వారు రెండు కూడా మన ముందు పెట్టారు. న్యాయ విధులు పెట్టారు, అలాగే మారు మనసు కూడా పెట్టారు. ఈ న్యాయ విధుల గురించి మనం చూసినట్లయితే నిర్గమకాండము 21వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం వరకు మనం చూడొచ్చు. ఇందులో తీర్పులు, న్యాయ నిర్ణయాలు, ధర్మ విధానాలు రాయబడ్డాయి. ఎలోహిం వారు తన సంఘాన్ని నిలబెట్టడానికి న్యాయ విధులు ఇచ్చారు. మనం ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 20వ వచనాన్ని చూసినట్లయితే, నీవు జీవించి నీ ఎలోహిమైన అదోనై వారు నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలె. అంటే న్యాయ విధులు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే, ఎలోహిం వారి యొక్క న్యాయ విధులు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే ఏది ఒప్పు ఏది తప్పు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. తప్పు చేసిన వ్యక్తికి ఎలాంటి తీర్పునివ్వాలో, ఆ తప్పుకు ఎలాంటి పరిణామం ఉంటుందో కూడా ఆయన న్యాయ విధులు తెలియజేస్తూ ఉన్నాయి. న్యాయ విధులు మనకి తప్పు చేయొద్దు అని బోధిస్తున్నాయి. తప్పు చేసిన వ్యక్తికి ఎలాంటి తీర్పునివ్వాలో న్యాయ విధులు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మారు మనసు ఏం తెలియజేస్తుందంటే మన హృదయాన్ని మార్చుకోమని చెప్తుంది, దిశను మార్చుకోమని చెప్తుంది. మన హృదయాన్ని మార్చుకోవడమే మారు మనసు. మన దిశను మార్చుకోవడం అంటే తప్పు ఆలోచన నుండి, తప్పు ప్రవర్తన నుండి, తప్పుడు నడవడిక నుండి మనలను దిశ మార్చుకోమని, మంచి వైపు తిరగమని, మంచి నడవడిక నడవమని మనకి మారు మనసును గుర్చిన ఉపదేశం మనకు తెలియజేస్తూ ఉంది. అంటే పాపము నుంచి ఎలోహిం వారి వైపు తిరగడము, ఇది మన లోపల జరగాల్సిన పరివర్తన. అంటే న్యాయ విధులు ఒక అద్దము లాంటివి. అద్దము ఎందుకు? మన యొక్క ముఖమును సరి చేసుకోవడానికి, మన దేహాన్ని సరి చేసుకోవడానికి అద్దం ఉపయోగపడుతుంది. అలాగే ఎలోహిం వారి న్యాయ విధులు మనకు దేనికి అంటే మన హృదయాన్ని సరి చేసుకోవడానికి, మన హృదయంలో తప్పులను దిద్దుకోవడానికి పరమ తండ్రి వారు మనకు న్యాయ విధులు ఇచ్చారు. అందుచేత వాక్యము చదివినా విన్నా మనం చేయాల్సింది ఏమిటి అంటే మన హృదయాన్ని సరిదిద్దుకోవలసిన వారమై ఉన్నాం. మన హృదయాన్ని సరిదిద్దుకోవడం కోసమే పరమ తండ్రి న్యాయ విధులు అనే అర్థాన్ని ఇచ్చారు. చదివిన దానిని, విన్న దానిని మనము మన మార్పుకు ఉపయోగించాలి. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, ఈ లోకంలో చాలామంది బైబిల్ చదువుతున్నారు, బైబిల్ వింటున్నారు, కానీ తమ హృదయాలను దిద్దుకోలేకపోతున్నారు, తమ ప్రవర్తన మార్చుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ మిస్పటిం అనేటువంటి పాఠాన్ని ధ్యానిస్తున్న మనము మన హృదయాన్ని మార్చుకోవడం కోసమే తండ్రి ఈ న్యాయ విధులను మనకిచ్చారు. మిస్పటింకి అలాగనే మారు మనసుకున్నటువంటి ఈ వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే, మిస్పతిం అంటే న్యాయ విధులు మనకేం చెప్తున్నాయంటే చట్టాన్ని గురించి, న్యాయాన్ని గురించి చెప్తున్నాయి. మారు మనసు ఏం చెప్తుందంటే మన హృదయాన్ని స్పందించమని చెప్తుంది. వాక్యాన్ని ఎందుకు శ్రద్ధగా వినాలంటే, వాక్యాన్ని శ్రద్ధగా విని గ్రహించినప్పుడు మాత్రమే మనము మన హృదయాన్ని మార్చుకుంటాము, మారు మనసు వైపు మనం తిరగగలుగుతాం. వాక్యాన్ని సరిగా వినలేదనుకోండి, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేరు. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేనంత కాలము జీవితంలో మార్పు రాదు.
ప్రవర్తనలో మార్పు రాదు, ఆలోచనలో మార్పు రాదు, చూపుల్లో మార్పు రాదు. మెస్సయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మానవులను మారు మనసు వైపు తిప్పడానికి వచ్చారు. అందుకనే ఆయన సువార్త ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా పలికిన మాట ఏమిటంటే మారు మనసు పొందండి అని ప్రకటించారు. కాబట్టి ఎలోహిం వారి యొక్క ధర్మశాస్త్రము చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మనలో రావాల్సింది ఏమిటంటే మార్పు రావాలి. కానీ వస్తుందా ఈరోజు మార్పు? మార్పు లేని జీవితాలతో మనం ఉన్నప్పుడు ఈ యొక్క భక్తి, ప్రార్థన, కూడుకోవడం ఇదంతా కూడా మనకు ఉపయోగం ఏముండదు. మిస్పతి మనకి చట్టాల గురించి చెప్తుంది, న్యాయ విధుల గురించి చెప్తుంది. మారు మనసు మన మనసు స్పందించమని చెప్తుంది. న్యాయ విధులు బయట నియమాలు, మనకి అక్షర రూపంలో కనబడేటువంటి నియమాలు. మారు మనసు అది మన లోపల జరగాల్సినది. అంటే మన హృదయములో మార్పు చెందడానికే తండ్రి మన ముందు ఆయన వాక్యాన్ని ఇచ్చారు. కానీ అనేక సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నప్పటికీ, అనేక సంవత్సరాల నుంచి బైబిల్ వింటున్నప్పటికీ కూడా మనుషుల్లో మార్పు రావట్లేదు. అంటే మనలో మార్పు రానంత కాలము కూడా మనము పరమ తండ్రిలో ఎదగలేము, పరమ తండ్రికి ఇష్టలు కాలేము, పరమ తండ్రి రాజ్యములో ప్రవేశించలేము. పరమ తండ్రి కోరుకుంటున్నది ఏమిటంటే మారు మనస్సు. లోకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కర లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయములో పరలోకమందు. చూసారా, మారు మనసు అక్కర లేని వారు చాలా మంది ఉన్నారు ఈరోజు ఈ లోకంలో. 99 మంది ఉన్నారు. అటువంటి వారు పరమ తండ్రికి ఇష్టలు కాలేదు. మారు మనసు పొందే పాపులు కావాలట ఆయనకి. అంటే పాపి మారు మనసు పొంది పరిశుద్ధుడిగా మారాలి. అట్టి వారిని చూసి పరమ తండ్రి వారు సంతోషిస్తారు. పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపు వెళ్ళాలి. అందుకనే న్యాయ విధులు బయట మనకి అద్దం లాంటివి. అద్దం మన బయట ఉంటుందా, మన లోపల ఉంటుందా? మన శరీరానికి బయట ఉంటుంది. అవి మనకేం తెలియజేస్తున్నాయంటే ప్రియమైన వారులరా, మన లోపల మార్చుకోమని చెప్తున్నాయన్నమాట. అవి మనం చూసినప్పుడు మన జీవితంలో కరెక్ట్గా ఉంటే అవి కరెక్ట్గా చూపిస్తాయి. మన హృదయంలో చెడు ఉంటే అవి చెప్తాయి, ఇదిగో నీవు పలానా తప్పు చేస్తున్నావు, పలానా పాపం చేస్తున్నావు అని వాక్యము హెచ్చరిస్తుంది. అందుకనే న్యాయ విధులు బయట ఉన్నాయి. మన లోపల ఏముండాలి అంటే మార్పు ఉండాలి. అంటే వాక్యము చూసిన తర్వాత మనలో మార్పు రావాలి. వాక్యం చూసి కూడా మార్పు రాలేదు అని అంటే వారు ఎప్పటికీ మారలేనటువంటి దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. మీరు గమనించినట్లయితే యాసావుకి పరమ తండ్రి వారు ఎన్నో అవకాశాలు ఇచ్చారు మారు మనసు పొందమని, తప్పు సరి చేసుకోమని. కానీ అతడు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. చివరికి అతని పరిస్థితి ఏమైపోయిందంటే మారు మనసు పొందే అవకాశం అతనికి ఇవ్వబడలేదని హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది. న్యాయ విధులు ఏం తెలియచేస్తున్నాయంటే మన తప్పేంటో మనకు చెప్తున్నాయి. మనలో తప్పులు ఒప్పులు రెండూ చూపిస్తుంది బైబిల్. అలాగే అద్దం కూడా ఏం చేస్తుంది? మన యొక్క దేహంలో ఉన్నటువంటి సరైన వాటిని చూపిస్తాయి, సరి కాని దాన్ని కూడా మన అద్దం చూపిస్తుంది. అలాగే ధర్మశాస్త్రము మన తప్పును చూపిస్తుంది. అయితే మన హృదయము ఆ తప్పును విడిచిపెట్టమని మనకు బోధిస్తుంది. అలాగే న్యాయ విధులు ఏం చెప్తాయంటే తప్పు చేస్తే నీకు శిక్ష వస్తుంది అని చెప్తాయి న్యాయ విధులు. మారు మనసు ఏం చెప్తుందంటే, మనసు ఏం చెప్తుందంటే, మనసులో పరమ తండ్రి వారు కలిగించే మార్పు ఏంటంటే నీవు తప్పును విడిచిపెట్టి నువ్వు ఒక మంచి వ్యక్తిగా మారితే నీకు క్షమాపణ దొరుకుతుంది అని చెప్తుంది.
కాబట్టి పరమ తండ్రి వాక్యాన్ని చదువుతున్నటువంటి వారు, పరమ తండ్రి వాక్యాన్ని వింటున్నటువంటి వారు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, వాక్యము తండ్రి మనకి ఎందుకు ఇచ్చారంటే, మనము మార్పు చెంది ఆయన పిల్లలుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఈ లోకములో అనేకులకు మాదిరికరంగా మనం బ్రతకాలని తండ్రి మనకి న్యాయ విధులు ఇచ్చారు. న్యాయ విధుల ద్వారా మన హృదయాన్ని మార్చాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, తండ్రి యొక్క వాక్యము ద్వారా జీవితాన్ని సరి చేసుకొని దిద్దుకొని పరమ తండ్రికి ఇష్టలుగా బ్రతకగలిగితే ఆయన శిక్షలు రద్దు చేసి క్షమాపణిచ్చి కృపనిచ్చి మనల్ని దీవిస్తారు. పరమ తండ్రి తన వాక్యమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. షలోమ్.